అగత్యం ఇప్పుడు తలెత్తింది అనేది నా రైట్. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, అంటే ఇందాక కోటేశ్వర గారు కొన్ని అంశాలు లేవనెత్తారు. మీరు బ్యాలెన్స్ షీట్ లాగా, అంటే ఆస్తులు అప్పులు, వాళ్ళ ఆస్తులు పెంచాము మేము అని వాళ్ళు కూడా ఒక బుక్లెట్ లాగా రిలీజ్ చేశారు. అంటే అఫీషియల్గా రిలీజ్ చేశారు కానీ సోషల్ మీడియాలో రిలీజ్ చేసినటువంటి పరిస్థితి, మేము ఇంత ఆస్తులు సృష్టించాం అనేటువంటిది. ఆ వివరాలు కూడా పొందుపరుచుంటే బాగుంటుంది అనేటువంటి ఒకటైతే, మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అప్పులు చెల్లించడానికే మన పరిస్థితి, ఆర్థిక పరిస్థితి లేనప్పుడు హామీలు ఎలా అనేటువంటిది, ఎక్కడ తగ్గించుకుంటారు, ఎక్కడ ఏ రకంగా దీన్ని ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరుచుకుంటారు అనే అంశం కూడా ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంది అనేటువంటిది. కోటేశ్వరరావు గారు చెప్పినట్టు వాళ్ళు అప్పులు చేసిరు, మేము ఆస్తులు అనేది క్రియేట్ చేసినాం అనే దాన్ని ఏదైతే ప్రొజెక్ట్ చేస్తుర్రో, మీరు అన్నట్టు రీపేమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజు మేము శ్వేతపత్రం ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చింది రాష్ట్ర ప్రజలకంటే, మేము ఇచ్చిన వాగ్దానాలు ఎగ్గొట్టాలనో వీటిని సాకుగా చూపించి మేము చేయలేమని చెప్పడానికి కాదు. ఎంత కష్టమైన పరిస్థితిలో మేము అధికారంలోకి వచ్చిందని ఈ రోజే చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మేము కనుక ఇది చెప్పకపోయి ఉంటే తెలంగాణ ప్రజలకు వాస్తవంగా 9.5 ఏళ్ల బిఆర్ఎస్ పాలనలో వాళ్ళు చెప్పినంత గొప్పగా బంగారు తెలంగాణ తీసుకురాలే. విర్రవీగుతున్న కేటీఆర్ గారు, హరీష్ రావు గారు పదే మేము తెలంగాణను బంగారు తెలంగాణ చేసేటువంటి పరిస్థితిలో తెలంగాణ ప్రజలు 2 సార్లు వాళ్ళకి అధికారం ఇచ్చిర్రు. వాళ్ళు 3వసారి కూడా అధికారంలోకి రావాలని ప్రయత్నం చేసిర్రు ఆ నినాదంతో. ఈ రోజు మేము అధికారంలోకి వచ్చినాక తెలంగాణ ప్రజలకు ఈ వాస్తవాలు తెలియాలని, మేం పథకాలు చేయాలన్న చిత్తశుద్ధితోటే గత 13 రోజులుగా ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి మా మంత్రులు కానీ, మా సీఎం గారు కానీ 18 గంటలు పనిచేస్తూ ఈ వాస్తవాలు ఏందని వెలికి తీసి అసలు ఎలా మనము ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలుగుతామనే ఒక సమాలోచనలు చేస్తూ రాష్ట్రంలో ఉన్న గత ఆఫీసర్లందరూ కూడా ఎవరైతే చిత్తశుద్ధి లేకుండా వాళ్ళు ఒక బ్యూరోక్రాట్స్ అయ్యుండి కూడా చేస్తున్న తప్పిదాలను ఆపకుండా ఈ రాష్ట్రాన్ని దోచుకుంటుంటే కూడా ఒక బ్యూరోక్రాట్ ఉండి వాస్తవ పరిస్థితులు వాళ్ళు కూడా ఆపలేదు. కాబట్టి ఈ రోజు మేము ఈ యొక్క శ్వేతపత్రం రిలీజ్ చేసి తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు నుంచి మాది రెండోది ఏంటంటే, మేమిచ్చిన 6 గ్యారంటీలను నెరవేర్చుకోనికే ఏం చేస్తే బాగుంటది అనే దిశగా మేము ముందుకు పోతాం. ఎందుకంటే పదే అపోజిషన్ పార్టీలు అసెంబ్లీలో, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ 10 రోజులు కాకముందే గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనే స్థాయికి ప్రజలు మనం తప్పుదోవ పట్టిస్తారు. మేము అధికారంలోకి వచ్చి 13 రోజులైంది, మీరు అధికారంలో ఉండి 9.5 ఏళ్ళు అయింది. మీరు భారతదేశంలో మీ పరిస్థితి ఏంది? మన తెలంగాణ తెచ్చుకున్న నీళ్లు, నిధులు, నియామకాల మీద తెచ్చుకున్న తెలంగాణ పరిస్థితి ఏంది? మనం ఎన్ని లక్షల కోట్ల అప్పులు చేసినాము? గతంలో 2014 మన స్థాయి ఏంది? మనం గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మన స్థాయి ఏంది? గతంలో ఉమ్మడి రాష్ట్రంలో 1956 నుంచి 2014 వరకు పెట్టిన పెట్టుబడి ఎంత? అప్పుడున్న ప్రాజెక్టులు ఎన్ని కట్టినాం? ఈ రోజు హైదరాబాద్ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా 80% అంతకుముందు అయినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరే. రింగ్ రోడ్ కానీ, కొత్త ఎయిర్పోర్ట్ కానీ, ఏదైనా ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు పివి గారు, మేము శ్వేతపత్రం రిలీజ్ చేసింది ఒక సాకు కింద చూపించి పథకాలు చేయకపోవడం కాదు. తెలంగాణ ప్రజలకు మేము ఇది చెప్పకపోతే 2 సంవత్సరాల తర్వాత ఇదే బీఆర్ఎస్ పార్టీ ఈ అప్పులన్నీ మానెత్తికి రాకే ప్రయత్నం చేస్తారు. ఈ పథకాల వలన ఈ అప్పులైనాయి అని చెప్పి తెలంగాణ ప్రజల్ని తప్పుదో పట్టించే అటువంటి వాక్చాతుర్యం ఉన్నటువంటి లీడర్లు వీళ్ళు, ఈ కేసీఆర్ కుటుంబం. కాబట్టి మేము ఏ రోజైతే మేము తీసుకున్నాము ఛార్జ్, ఆ రోజు ఉన్న పరిస్థితిని తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. తెలియజేస్తున్నాం ఈరోజు, తెలియజేసినాం. ఈరోజు తెలియజేసిన తర్వాత మేమేం చేయాలనేది రానున్న రోజులలో తెలంగాణ ప్రజలకు తెలియజేస్తాం. ఉన్న పరిస్థితిని ఎలా చక్కదిద్దుతాం, ఉన్న పరిస్థితి నుంచి మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ వచ్చిన తర్వాత మిగులు రాష్ట్ర బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఇంత దౌర్భాగ్య పరిస్థితికి తీసుకొచ్చినటువంటి దాన్ని ఈ రానున్న రోజులలో ఎలా గాడిలోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం. మేము మొదటి రోజు ప్రమాణ స్వీకారాలు కాకముందే మా నాయకులు, మా ముఖ్యమంత్రి గారు, మంత్రులు ప్రమాణ స్వీకారం చేయకముందే, మేము ప్రగతి భవన్ ప్రజాభవన్ చేయకముందే, మేము సెక్రటేరియట్ డోర్లు ప్రజలకు తెరవకముందే వీళ్ళు ప్రజల్ని తప్పుదో పట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ 6 పథకాలు కానే కావు. 6 నెలల్లో కూల్చేస్తాం, 2 నెలల్లో కూల్చేస్తాం. పల్లా రాజేశ్వర రెడ్డి గారు, కడియం శ్రీహరి గారు, బీజేపీ నుంచి రాజాసింగ్ గారు పదే కూల్చేస్తాం, కూలిపోద్ది అని చెప్తుంటే తెలంగాణ ప్రజలకు చెప్పాలి కదా వాస్తవాలు. వీళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటంటే, మేము ఆల్రెడీ దోసుకొని పోయినాము, ఇక మీరు ఇచ్చేది ఏంది, మీరు ఎట్లా కూలిపోతారు, ప్రజలు మమ్మల్ని నమ్మిర్రు, మేము ప్రజల్ని మళ్ళీ నమ్మిస్తాం, మీరు చెయ్యని దానికి కారణం మీదే తప్పులు అని చెప్పే ప్రయత్నం చేయనిక చూసిర్రు. మేము ఈరోజు చిత్తశుద్ధితోటి మేము శ్వేతపత్రం పెట్టినాం. తెలంగాణ ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలి.
మనం పోరాటం చేసి 1200 బలిదానాల మీద తెచ్చుకున్న తెలంగాణ ఏమైంది? ఎన్ని లక్షల కోట్ల అప్పు కళ్ళు తిరిగిపోతున్నాయండి. ఒక పెద్ద మనిషి, ఇంటికి ఉన్న పెద్ద మనిషిని నమ్మి ఇంట్లో ఉన్న ఆడపిల్లలు పెళ్లికుంటే ఆ ఇంట్లో అప్పుల పాలైతే విషయం చచ్చిపోయే పరిస్థితి ఉంటుంది మధ్యతరగతి కుటుంబం. తెలంగాణ రాష్ట్రం పరిస్థితి కూడా ఆ స్థాయికి తెచ్చిరు వీళ్ళు. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది కాబట్టి 9.5 ఏళ్ల పాలన గురించి చెప్పి ఈ రానున్న 5 ఏళ్లలో మళ్ళీ తెలంగాణను గాడిలో పెట్టినప్పుడు తెలంగాణ ప్రజలు మమ్మల్ని హర్షిస్తారు. మేము ఈ విషయం చెప్పకుండా అధికారం చెలామణి అయ్యి గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలను చూపించకుండా కనుక మేము ముందుకు పోతే రేపు పొద్దున మేము మంచి చేసినా చెడు చేసినా వీళ్ళు దాన్ని తప్పు చూపించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ముందు ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది ఉంటది. ప్రతి సంవత్సరం మనం చదువుకున్నప్పుడు మన పిల్లలు కూడా ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తాం. ఈ సంవత్సరం ఎలా చదివిండి, వచ్చే సంవత్సరం పై చదువులకు పోవాలంటే ఎట్లా చదివియాలని. ఇలాగే రాష్ట్రంలో మనందరికీ ప్రజలు ఓట్లేసి గెలిపించాడు ఉసబెట్టి. మన బాధ్యత ఏంటంటే గత ప్రభుత్వం ఏం చేసింది, ఏ విధంగా చేసింది, ఇది మేమేమే. ఇలా మాకు మంచి ప్రతిపక్షం ఉంది. 39 మంది ఎమ్మెల్యేలు, వాళ్ళు 8 మంది బీజేపీ వాళ్ళు, 7 ఎంఐఎం వాళ్ళు. మేము మాట్లాడే ప్రతి అంశం మీద చర్చ జరుగుతుంది. మేము చూపించిన అంకెలు తప్పైతే వాళ్ళు మాట్లాడే అధికారం ఉంది. మేము రేపు చేసేటప్పుడు కూడా పనులు వాళ్ళ మాదిరిగా. ఈ రోజు తెలంగాణ ప్రజలకు ఒక్కటే చెప్పదలుచుకున్నా, గతంలో ప్రతిపక్షం లేకుండా చెయ్యాలన్న ఉద్దేశమే ఈ దోసుకోవడం. ఏ రోజు చర్చ జరగలే. దేనికి ఎన్ని రూపాయలు పెడుతున్నాం, అసలు ఎంత వయబిలిటీ ఉంది, ఏ కార్పొరేషన్లు సృష్టించి అప్పులు తెస్తున్నాం హై ఇంట్రెస్ట్ రేట్ కి, ఈ ఏ చర్చలు జరగకుండా సెక్రటేరియట్ మూసివేయబడ్డది. సెక్రటేరియట్ లో పాలన జరగలే. తెలంగాణ ప్రజలకు తెలియదు ఎక్కడి నుంచి పాలన జరుగుతుందో, ఎవరు అప్పులు తెస్తుర్రో, ఎందుకు అప్పులు తెస్తుర్రో. కాబట్టి ఈ రోజు తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా ఈ రోజు తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలవాల్సిన అవసరం ఉంది. రేపటి నుంచి మేమేం చేస్తాం అనేది కోటేశ్వరరావు గారు అన్నట్టు మేమేం సాకు చెప్పము. మేమేం సాకు చెప్పి పథకాలు తప్పించుకునే ప్రయత్నం చెయ్యం. చేస్తే ప్రజలు మమ్మల్ని కూడా క్షమించరు. మాకు కూడా తెలుసు ప్రజాస్వామ్యంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో సోనియా గాంధీ 2007 తెలంగాణ ఇస్తా అని చెప్తే ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆమె తెలంగాణ ఇచ్చింది. ఈ రోజు కూడా మా పరిస్థితి అదే. మా 6 పథకాలు చేయడానికి ఎంత కష్టమైన పరిస్థితి ఉందో తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాం. కానీ చిత్తశుద్ధితో పనిచేస్తామని లక్ష్మణ్ గారు బీజేపీ